భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టం గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది భూ సమస్యలు ఎదుర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రోగ్రాంగా తీసుకుని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. దానిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందని తెలిపారు. ఈ చట్టంలో అందరికీ అనుకూలంగా ఉండడం కోసం కొన్ని మార్పులు చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మనం 17 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు కూడా ఈ అవగాహన సదస్సులు అనేవి నిర్వహిస్తా ఉన్నాం. ఇందాక మాట్లాడుతున్నప్పుడు అవగాహన సదస్సులే కాదు, ప్రజలకు ఉన్న ఇబ్బందులకు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తే బాగుంటుందని ఒక సజెషన్ చెప్పున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ స్టేట్ లో రెవెన్యూ సదస్సులని ఒక 4 పైలట్ విలేజెస్ గా టేకప్ చేస్తా ఉన్నారు 4 జిల్లాల్లో. అక్కడ ఏ విధంగా స్పందన ఉంది, సమస్యలు ఏ విధంగా వస్తా ఉన్నాయి అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలి అన్న దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. సో అది మనకి టేకప్ చేసినప్పుడు డెఫినెట్ గా అర్జీలు కానీ అప్లికేషన్లు కూడా అప్పుడు స్వీకరించడం జరుగుతుంది. మనకి ఈ భూభారతి చట్టం అనేది గత సంవత్సరం ఒక సంవత్సరంన్నర కాల వ్యవధిలో చాలా డీటెయిల్డ్ గా దీని మీద చర్చ జరిగి వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు కూడా స్వీకరించిన తర్వాత తదుపరి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ బిల్లుని కాస్త చట్టంగా రూపొందించడం జరిగింది. మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది.